ఇన్స్టెంట్ అండ్ రుచికరమైన పెసరపప్పు కట్టుచారు ఎలా చేసుకుందామో మనమైతే చూసేద్దాం. మీరైతే వీడియో అయితే స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో నేనైతే కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా 2 సార్లు అయితే మనం పెసరపప్పు కడిగేసుకుందాము. కడిగేసుకున్న తర్వాత 1 కప్పు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్ మూత అయితే ఇలా పెట్టేసుకొని హై ఫ్లేమ్స్లో 2 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకుంటున్నాను. సో నాకైతే విజిల్స్ అయితే వచ్చేసాయి. నేనైతే ఇలా లిడ్ ప్రెషర్ అంతా ఓపెన్ చేసేసి కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదండి, మనకి పప్పు అయితే ఉడికింది. దీంట్లో నేను కొద్దిగా కల్లుపు అయితే వేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని మనకి పప్పు అంతా మ్యాష్ అయ్యేటట్టు ఇట్లా అయితే మనం తిప్పుకుందాము. చూసారు కదండి, చూపించిన విధంగా మనకి పప్పు అయితే మ్యాష్ అయ్యేటట్టు నేనైతే తిప్పుకుంటున్నాను. తిప్పుకున్న తర్వాత కొద్దిగా 2 నుంచి 3 గ్లాసుల దాకా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. పోసుకొని ఇలా పప్పు గుద్దితో ఇలా అయితే తిప్పుకుందాం. చూసారు కదండి, మనకైతే పప్పు ఇలాంటి కన్సిస్టెన్సీలో అయితే రావాలన్నమాట. సో నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే 2 నుంచి 3 రెబ్బల దాకా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా అయితే తిప్పుకుంటున్నాను. తర్వాత అయితే మనమైతే ఒక 5 నిమిషాల పాటు ఈ పప్పునైతే బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఒక పప్పు మీద ఇలా పొంగు వచ్చేంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఇలా అయితే పొంగు వచ్చేసింది. ఇలా గెరిటి తీసుకొని నేనైతే ఒకసారి ఇలా తిప్పేసుకుంటున్నాను. తిప్పుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే 2 దంచిన గార్లిక్ అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఒక సెకండ్ పార్ట్ అయితే ఇలా తిప్పేసుకుందాము. అడుగంటనీయకుండా చూసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మన పప్పు ఏదైతే ఉందో అదైతే దీంట్లో పోసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా అయితే పోసేసుకుందాం. పోసుకున్న తర్వాత మనమైతే ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే మన పప్పును అయితే బాయిల్ చేసేసుకుందాం. ఇలా అయితే మనకి ఉడికిపోయింది మన చారు. సో నేనైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని గెరిటితో అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను. చూసారు కదండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు కట్టుచారు అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి. ఇలా తినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రీ డైజెషన్ అయితే అవుతుంది. మనం రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, ఇడ్లీస్లోకి కూడా తినొచ్చండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రీ డైజెషన్ అయితే అవుతుంది. నేనైతే ఇలా బౌల్లో రైస్ అయితే వేసుకొని ఈ పెసరపప్పు కట్టుచారు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పేసేయండి.